గురువు అంటే అసలు ఎవరు గురువు గారు? విశేషమైనటువంటి తేజస్సుని ప్రసాదించేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. గురువు అవసరం ఏమైనా ఉందంటారా? అంటే గురువు లేనని అర్థం కాదు. ఇప్పుడు లేకపోయినా ఒకప్పుడు ఉండవచ్చు. ఉపాసన ఏంటి గురువు గారు? ఉపాసన అంటే దగ్గరగా ఉండడం. గురువు దర్శనం అసలు ఎలా కలుగుతుంది? వెతుకుంటూ వెళ్ళొచ్చు, వాళ్ళకి స్వప్నంలో కూడా కనబడచ్చు. ఇంకా నిజంగా లైఫ్ మానవుడు వాడి కోసం బ్రతికేది 6 నెలలు మాత్రమే. విశ్వంలో ఉండే శక్తిని మనం ఎలా పొందగలం గురువు గారు? ప్రైవసీ ఉండే రూమ్లో ఉండి రోజు అక్కడ ధ్యానం చేయొచ్చు. మీరే శక్తివంతులైపోతారు. మీకు భవిష్యత్తు తెలుస్తుంది. ఇలాంటివి ఎన్నో చేశారు దేవుళ్ళు కూడా. వాళ్ళు కూడా ఆ యొక్క దివ్య శక్తిని పొందడం కోసం ఆరాధన చేసిన వాళ్ళే. ఈ శక్తిని మనం మొత్తంగా సంపాదిస్తే మీరు శక్తి స్వరూపులు అవుతారు. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దివ్య విశ్వ శక్తి పరివార్ ప్రచార్ స్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురువు గారు. శుభం తల్లి. గురువు అంటే అసలు ఎవరు గురువు గారు? గురువుని అసలు ఎందుకు పొందాలి? గురువు అవసరం ఏమైనా ఉందంటారా? గురువు అంటే మన చీకటిని పారద్రోలి విశేషమైనటువంటి తేజస్సుని ప్రసాదించేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. అందుకని గురువు గారు లేకుండా మనం ఎప్పుడు కూడాను చదువులు కానీ ఏ విద్య కానీ నేర్చుకోలేము. అంటే ఏమిటి? ప్రతి గురువు కూడా మళ్ళీ గురువు ఉంటాడు. ఇప్పుడు ఈ జన్మలో మనకి గురువులు లేరనుకోండి, పూర్వజన్మలో ఉండొచ్చు. ఆ విశేషమైన జ్ఞానంతో ఈ జన్మ మనం తీసుకోవచ్చు. అంటే గురువు లేనని అర్థం కాదు. ఇప్పుడు లేకపోయినా ఒకప్పుడు ఉండవచ్చు. ఆత్మ మళ్ళీ పుట్టడం, శరీరాల్ని వదలడం, అవి ఏమిటంటే వాళ్ళ కర్మల్ని అనుభవించడం కోసం ఈ శరీరాలు తీసుకుంటుంది. ఆడ మగ అనే తేడా లేకుండా. అందుకని ఇప్పుడు ఆత్మను మనం తెలుసుకుంటే, ఆత్మ ప్రయాణాలని తెలుసుకుంటే విశేషమైనటువంటి ఈ విశ్వం కూడా తెలుస్తుంది. అది మీరు సాధన ద్వారా, ధ్యానం ద్వారా, ఈ యొక్క సూర్యోపాసన కానీ శక్తోపాసన కానీ చేస్తే మీకు విశేషమైనటువంటి ఉపాసన ఏంటి గురువు? ఉపాసన అంటే సూర్యుడిని ఉదయం పూట సూర్యోదయం టైంలో ఒక 2 నిమిషాలు, అర నిమిషం కనీసం చూడండి. ఇలా మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నట్టుగా చూడండి. అంతే. సూర్యోదయం చూసినప్పుడు అప్పుడు ఆ వెలుతురు ప్రశాంతంగా ఉంటుంది. చూడలేనంత వెలుతురు ఉండదు. అది చూడండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఆ బింబం కనపడుతుంది, ఆ ప్రకాశం కనపడుతుంది. ఇప్పుడు మీరు మనుషుల్ని కూడా అలాగే గుర్తు చేసుకోవచ్చు. ఓసారి చూసిన మనుషుల్ని మళ్ళీ మళ్ళీ చూసినా గుర్తుపడతారు. అవును గురువు. అది ఎందుకు? ఓసారి మెమొరీలో రికార్డ్ అయిపోతుంది. అలాగే మీరు గుర్తిస్తారు, స్పర్శిస్తారు. అందుకని ఇలా చూసినప్పుడు ఆ యొక్క సూర్యోపాసన, శక్తోపాసన అంటాము. అలా చూసి ఒక 1 మినిట్ చూసేసి కళ్ళు మూసుకొని అక్కడే కూర్చోండి. మీకు ఆ బింబాలు ఈ కళ్ళల్లో కనపడతాయి. కనపడ్డప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది విపులంగా వికసిస్తుంది. పువ్వులు వికసించినట్టుగా తేజస్సు వికసించి మీ బాడీలో ఆ తేజస్సు ఎంటర్ అవుతుంది. దీనికి కొంతమంది మంత్రం చేసుకుంటారు, కొంతమంది బీజాక్షరాలు చేసుకుంటారు, కొంతమంది ఉపాసనలో పద్ధతులు అవలంబిస్తారు. అవేవీ లేకుండా కూడా మీరు చూపుతో అలా కళ్ళు మూసుకోవచ్చు. దాన్ని ఉపాసన కూడా చేసుకోవచ్చు. ఉపాసన అంటే దగ్గరగా ఉండడం, దాన్ని పొందడం, అంతే. అప్పుడు మీరు మొత్తం తేజోవంతంగా అయిపోతారు. మీరే శక్తివంతులైపోతారు. మీకు భవిష్యత్తు తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది. తర్వాత మీరు కొన్ని సృష్టించడానికి కూడా వీలవుతుంది. మంచి థాట్స్, మంచి ఆలోచనలు, మంచి భావాలు ఇతరులకు పంచవచ్చు, వాళ్ళ హృదయంలో పెంచవచ్చు. అందరిలో ఆ యొక్క మంచితనాన్ని ఉంచవచ్చు. ఈ యొక్క సమాజాన్ని మీరు చక్కగా మరి విశేషమైనటువంటి గొప్ప సమాజాన్ని స్థాపన చేయొచ్చు. అందుకని ఈ సాధన చాలామందికి అవసరం. ఈ సాధన దేవుళ్ళందరూ కూడా చేశారు. అప్పుడు ఆర్ఘ్యం ఇచ్చేవాళ్ళు. సూర్యోపాసన చేసేటప్పుడు ఉదయం వాళ్ళు చెరువు గట్టుకి వెళ్ళి పారే దీంట్లో భగవంతుడు కూడా సూర్యుడికి నమస్కారాలు చేస్తూ
సూర్య నమస్కారాలు చేస్తూ, సూర్యోపాసన చేస్తూ, ఆర్ఘ్యం ఇస్తూ ఇలాంటివి ఎన్నో చేశారు దేవుళ్ళు కూడా. వాళ్ళు కూడా ఆ యొక్క దివ్య శక్తిని పొందడం కోసం ఆరాధన చేసిన వాళ్ళే. అంటే శక్తి ఉపాసన అనేటువంటి ఎంత ముఖ్యమో దేవుళ్ళు కూడా చేశారని చెప్పడం కోసం ఉపమానం అని చెప్పానే కానీ భగవంతులు కూడా ఆ శక్తి పొంది వాళ్ళు కూడా ఆ శక్తి మంతులయ్యారు. మనకు కూడా శక్తి ఉన్నది, తక్కువ పరిమాణంలో ఉంటుంది. మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తే శక్తిని సంపాదించి మనం కూడా శక్తివంతులం అవుతాం. ఆ శక్తితో మనం అన్నీ సాధించగలం. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీరు ఆల్రెడీ ఉపాసన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలీదు, మీరు వాళ్ళు అడిగే క్వశ్చన్లు మీకు అర్థమవుతాయి, మీరు వాళ్ళకి నచ్చుతారు. అది ఏమిటంటే ఆ ఆరా కలర్, మీ తేజస్సు వాళ్ళకి ఇంప్రెస్ చేస్తుంది, ఆకర్షణ ఉంటుంది తేజస్సులో. అది మీకు ప్రాక్టికల్గా తెలుస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మీ మాటలు వింటారు, మిమ్మల్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, 10 మందిలో గుర్తిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. మీరు శక్తివంతులు అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా శక్తిపాత్ చేయొచ్చు, వాళ్ళకు కూడా శక్తిని మీరు ప్రసారం కూడా చేయొచ్చు. రకరకాల మాధ్యమాలు ఉన్నాయి, దానికి కూడా ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. నేను మీకు తర్వాత చెప్తాను డీటెయిల్డ్గా. గురువు ఉన్నారు కదా గురువు గారు, గురువు దర్శనం అసలు ఎలా కలుగుతుంది? గురువు దర్శనాలు పూర్వజన్మలో కూడా మనం ఒక గురువు గారిని ఆశ్రయించి గురు శుశ్రూషలు చేస్తే వారు ఈ జన్మలో కూడా మరి దేహాన్ని గనక వారు ధరిస్తే, వారు మనని గుర్తిస్తే మనకి వారు గురువులుగా రావచ్చు. శిష్యుడి దగ్గరికి గురువులు రావచ్చు. ఈ శిష్యులు కూడా ఆ గురువు దగ్గరికి వెళ్ళొచ్చు, వెతుక్కుంటూ వెళ్ళొచ్చు, వాళ్ళకి స్వప్నంలో కూడా కనబడచ్చు. ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. మనం ఎలాగైతే ఊళ్ళు ప్రయాణం చేస్తామో, ఇప్పుడు అమెరికా వెళ్తాము, సిలోన్ వెళ్తాము, శ్రీలంక, తర్వాత ఎన్నో ఊళ్ళు వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. అక్కడ కూడా మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గుర్తుపడతాము. ఒక 5 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అనేటువంటిది 100 ఏళ్ళ ఇప్పుడు ఉండవు కాబట్టి ఒకప్పుడు 200-300 సంవత్సరాల క్రితం వాళ్ళని కూడా గుర్తించేవాళ్ళు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ ఆహార విహారాలతో 65-70కే సమాప్తం అయిపోతాం. అందుకని ఇందులో కూడా విశేషం ఏంటంటే 60 ఏళ్ళు అనుకున్న 30 ఏళ్ళు నిద్రలోనే పోతాం. ఒక 20 ఏళ్ళ దాకా చదువు అవి రావు. ఇంకా నిజంగా లైఫ్ మానవుడు వాడి కోసం బ్రతికేది 6 నెలలు మాత్రమే, 6 months, 180 days ఓన్లీ. మీరు ఏ విధంగా లెక్క చేసుకున్న ఆఫీస్కి వచ్చారనుకోండి, 10ంటికో 9:30కో 11ంటికో వచ్చిన సాయంత్రం 6-5 వరకు వర్క్ చేస్తారు. ఆ టైము మరి ఉద్యోగంలో సరిపోతుంది, వ్యాపారస్తులకి వ్యాపారంలో సరిపోతుంది. పొద్దున లేచి మనం తయారవ్వడానికి 2 గంటలు పడుతుంది, ప్రయాణాలు 2 గంటలు ఉంటాయి, రావడానికి తిరుగు ప్రయాణానికి కూడా 2 గంటలు ఉంటాయి, దూరాలు ఉంటే ఇంకెక్కువ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది విజయవాడ నుంచి కూడా హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, వరంగల్ నుంచి వస్తున్నారు, ప్రాంతాలను బట్టి, అంటే ఉద్యోగం కోసం. అలాగే మనం క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉంటారు, 15 రోజులుగా 20 రోజులుగా. అప్పుడు కూడాను వాళ్ళు వెళ్ళి అది కాగానే మళ్ళీ వాళ్ళ స్వస్థానానికి వచ్చేస్తారు. మనం ఎన్ని అవతారాలు ఎత్తినా మానవ అవతారం ఎత్తాం. ఇప్పుడు ఇంకోసారి ఇంకో అవతారం ఎత్తచ్చు, పక్షులుగా రావచ్చు, వృక్షాలుగా రావచ్చు, ఏ రూపమైనా వాళ్ళ ఇష్ట రూపాన్ని ధరించవచ్చు. కర్మలు మాత్రం చేయక తప్పదు, కర్మలు అనుభవించాల్సిందే. తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, మంచి చేస్తే కూడా మనకి దానికి అప్గ్రేడ్ చేస్తుంది. అంటే జన్మలు తగ్గిపోతాయి. ఆ కర్మలే చేయకపోతే జన్మలే ఉండవు. అలా అన్నమాట, అలా ఉంటుంది ఆ పరంపర. చాలా బాగా చెప్పారు గురువుగారు. విశ్వంలో ఉండే శక్తిని మనం ఎలా పొందగలం గురువుగారు? విశ్వంలో ఉండే శక్తి అంతటా ఉంది. మీరు దృష్టి పెట్టి దాన్ని సాధన చేయాలి. ఇందాక మీరు సూర్యోపాసన తర్వాత శక్తోపాసన చెప్పా, అదొక్కటి చాలు, చాలా సింపుల్. లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు కూడా ఆ దివ్య శక్తిని ఆస్వాదిస్తూ అందులోనే ఉంటూ అందులోనే వాళ్ళు లయమైపోయి ఆనందిస్తూ బ్రహ్మానందం పొందుతూ ఉంటారు. వాళ్ళు శరీరం ఉంటుంది, అవసరమైతే వస్తారు, లేకపోతే రారు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనం కూడా అలాగే చెయ్యొచ్చు. అడవుల్లో పోక్కర్లా, ఎవరింట్లో కూడా కాస్త ప్రైవసీ ఉండే రూమ్లో ఉండి రోజు అక్కడ ధ్యానం చేయొచ్చు. మనకు ఆ విశ్వంలో ఉండే శక్తి సంపాదించవచ్చు. మీకు జరగబోయే కూడా కొన్ని కనబడతాయి. కొంతమంది కళల రూపంలో, కొంతమందికి డైరెక్ట్గా 2-3 రోజులు తర్వాత జరిగేది కూడా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది.
ఈ సాధన చేసిన వాళ్ళకి మాత్రమే. మామూలుగా కూడా మనం కొంతవరకు గెస్ చేయగలుగుతాం. కొంతమంది మంచి వాళ్ళని, కొంతమంది చెడ్డవాళ్ళని గ్రహిస్తాం ప్రవర్తన బట్టి. ఏ శక్తి లేకుండానే అనుకుంటాం, కానీ లోపల శక్తి ఉంది. హృదయ గృహంలో ఆ యొక్క దివ్యశక్తి ఉండబట్టే చేస్తాం. ఈ శక్తిని మనం మొత్తంగా సంపాదిస్తే మీరు శక్తి స్వరూపులు అవుతారు. అప్పుడు మీకు ప్రతిదీ సాధ్యమే. విశ్వశక్తిని ట్యాప్ చేయొచ్చు, విశ్వశక్తిని మీరు పొందొచ్చు, విశ్వశక్తి మయం కావచ్చు. ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శుభం గురుగారు. తల్లి. చూశారు కదండి, శ్రీ శ్రీ ఓం స్వరూప్జీ స్వామీజీ ఎంత చక్కగా వివరించారో ప్రతి అంశాన్ని. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడటం కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.